Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 9:2. నేటి దినం మన ధ్యానం కొరకు 9వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. I'll be glad and rejoice in thee. I'll sing praise to thy name, O thou most high. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. The theme of today's verses is loving the Lord with all your heart. నేటి దిన వచనాల యొక్క ఆ శీర్షిక ముఖ్యాంశం ఏమిటంటే పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించుట. In most parts of the scriptures, లేఖనాల్లోని ఎక్కువ భాగాల్లో God speaks to mankind. దేవుడు మానవాళితో మాట్లాడుతున్నాడు. The poetic books of the Old Testament are unique. పాత నిబంధనలలో పద్య రూపంలో ఉన్నటువంటి ఆ గ్రంథాల పుస్తకాలు అవి సమానమైనవి. Because in them, ఎందుకంటే వాటిలో ఉన్న సంగతులు man speaking to God is there. మానవుడు దేవునితో మాట్లాడుతున్న సందర్భాలు. Many other portions, God speaking to man. మిగతా అనేకమైన ఇతర భాగాల్లో దేవుడు మానవునితో మాట్లాడుతున్న But in సంగతులు. these poetic books, man is speaking to God. అయితే పద్య రూపంలో ఉన్న ఈ గ్రంథాల్లో ఈ పుస్తకాల్లో మనిషి దేవునితో మాట్లాడుతున్న సంగతులు. So human authors used the poetic structures available to them in attempts to surpass the limits of human language and recreate their experience with God. మానవ రచయితలు వారి యొక్క అనుభవంతో కూడా వారు మానవుడు దేవునితో మాట్లాడినటువంటి ఆ సంగతులని రాస్తున్నారు. That is even beyond human language. అది మానవ భాషకి అతీతంగా ఉంటున్నాయి. In Psalm 9, 9వ కీర్తనలో David expresses his personal relational theology. దేవుడు వ్యక్తిగతమైన దావీదు దేవునితో తనకున్న వ్యక్తిగతమైన సంబంధం గురించి ఆ వేదాంతం గురించి మాట్లాడుతున్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? The God of Israel is the sovereign ruler of the whole earth. ఇశ్రాయేలు దేవుడు ఈ భూలోకం అంతటిని కూడా పరిపాలించే సార్వభౌమాధికారి అయినవాడు. He rules justly, fairly and equitably. ఆయన ఎంతో నీతి న్యాయములతో యథార్థంగా నిజాయితీగా ఆయన పరిపాలించేవాడు. Sometimes when some evil encounters us, కొన్నిసార్లు మనం ఏదైనా చెడుని ఎదుర్కొన్నప్పుడు sometimes this truth is hard to accept. Is God doing to me in a just way? మరి నిజంగా దేవుడిది న్యాయపరమైన విధానంలోనే జరిగిస్తున్నాడా అనే దాన్ని మనం అనుమానిస్తాం. What bad I have done? నేను చేసిన చెడేమిటి? So why this evil is encountering ఎందుకని me? నాకు ఈ కీడు సంభవించింది? Sometimes it is very hard to accept this truth. కొన్నిసార్లు ఈ సత్యాన్ని మనం గ్రహించుట అంగీకరించట కష్టంగా ఉంటుంది. But we identify with the Psalms because they express that struggle. అయితే కీర్తనలతో కూడా ఐక్యపరుచుకుంటాం. కారణం ఏమిటంటే వారి యొక్క పోరాటాలను వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ. Pursuing answers to those questions glorifies God. ఆ ప్రశ్నలకి జవాబు మనం వెంటాడుతున్నప్పుడు దేవుణ్ణి మహిమపరచగలం. And so we learn more about him along the way, and in the end when we are facing troubles we will learn more about the God along the way, and in the end we realize God is far too big for us to comprehend. కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎక్కువగా దేవుని మనం తెలుసుకోగలము. ఆ ముగింపుకు వచ్చినప్పటికీ మన గ్రాహ్యానికి మించిన సంగతులు దేవుడు జరిగిస్తున్నాడని గ్రహించగలం. And we also will understand that God is beyond our comprehension. అంతేగా దేవుడు మన గ్రాహ్యానికి మించిన దేవుడు అన్న సంగతి కూడా మనం గ్రహిస్తాం. So the purpose of the process is, when we go through like that, it is worship. ఈ విధమైన ఈ పరిస్థితి గుండా వెళ్తుండగా ఉద్దేశం ఏమిటిది? మనం దేవుని ఆరాధించడం. In verse 1 David writes, మొదటి వచనంలో దావీదు రాస్తున్నాడు, I'll give thanks to the Lord with all my heart. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. This is the essence of what Jesus calls the greatest commandment. కాబట్టి దీనినే యేసు ప్రభువు ఇది ఒక గొప్ప ఆజ్ఞగా ఆయన చెప్పిన సంగతి. What is that? అదేమిటి? In Matthew 22, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో from 36 to 38, 36 నుండి 38 వచనాల్లో with all my heart it is written. అక్కడ నా పూర్ణ హృదయంతో అని రాసినాడు. We will study this psalm through the lens of what it means to be thankful with all of one's heart. ఈ కీర్తనని మనము ఇప్పుడు ఒక వ్యక్తి పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించుట అనే ఆ దృక్పథంతో దీన్ని మనం ధ్యానం చేద్దాం. Heartfelt thanksgiving is authenticated by worshipful living. Yes, your worshipful living, when you are having full thanksgiving in your heart, that should be seen outside by your worshipful living. నీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నింపబడి ఉంటే అదే నువ్వు వెలుపలికి ఆరాధన రూపంలో ఆరాధనతో కూడా నువ్వు జీవితాన్ని మనం చూపించగలం. A heart filled with the wonder
is genuinely thankful. అద్భుతాలు ఆశ్చర్యక్రియలతో నింపబడినటువంటి హృదయము నిజంగా యథార్థంగా కృతజ్ఞత చెల్లిస్తుంది. That is what we read in first 2 verses. ఇది మొదటి 2 వచనాల్లో మనం చదువుతున్నాం. The true worshipper lives in wonder that compels him to tell others about it. నిజమైనటువంటి ఆరాధికుడు ఇతరులు కూడా ప్రభు కృతజ్ఞత చెల్లించాల్సిందిగా బలవంత పెడతాడు. God, his character and his works are marvelously extraordinary. దేవుని యొక్క లక్షణాలు, ఆయన జరిగించే కార్యాలు ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటివి. Over time we are in danger of losing our sense of wonders. చూడండి, ఆ సందర్భాల్లో మనము ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాం. And sometimes we may lose the sense of its wonder. Oh, in ordinary we may think. కొన్నిసార్లు మనము ఇవన్నీ కూడా మామూలుగా సాధారణమే అనుకునే ప్రమాదం కూడా ఉంది. Because every day when you are eating biryani, finally you will lose the value of that biryani. ఎందుకంటే ప్రతిరోజు బిర్యానీ తింటున్నాం అనుకో, ఒక దినం వస్తుంది దాని విలువ లేకుండా పోతుంది. So when God is doing wonders every day, there is a danger of losing the sense of its wonder. అందుకనే దేవుడు ప్రతిదినం కూడా అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు అనుకో, ఒక సమయం వచ్చినప్పుడు మామూలుగా కదా ఇంతే కదా అనిపిస్తుంది నీకు. From when we read verses 3 to 6, 3 నుండి 6 వచనాల్లో మనం చదివితే David wonders at how the Most High God dealt with his enemies. సర్వోన్నతుడైన దేవుడు తన శత్రువులతో వ్యవహరించే తీరు చాలా ఆశ్చర్యపరిచేది. He not only turned back their influence, చూడండి వారికి ఉన్నటువంటి ఆ పలుకుబడి వాటి అన్నింటినీ కూడా ఆయన త్రోసిపుచ్చడం మాత్రం కాకుండా, but he took care to uphold those in the who is right. అయితే ఎవరైతే యథార్థంగా ఉన్నారో వారిని ఆయన ఆదుకుంటున్నాడు కూడా. God metes out exact justice. దేవుడు ఉన్నట్టుగా ఆయన న్యాయం తీర్చే దేవుడు. In our context, మన సందర్భంలో we can meditate on how Jesus handled our enemies. యేసు ప్రభువారు మన శత్రువులతో ఎట్లా వ్యవహరించాడో ఇవి మనం ధ్యానం చేయొచ్చు. He rendered the sin nature ineffective. చూడండి, ఆ పాప స్వభావాన్ని దాని ఏమాత్రం కూడా దాని యొక్క ప్రభావం లేకుండా చేసిన, and gives us the ability to say no to sin. పాపానికి కాదు అనేటువంటి చెప్పగలిగేటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. So he puts that sin in perpetual ruins. It cannot rise. ఆ పాపము ఇక ఎడతెగక అది అణిగిపోయేటట్టు ఇంకా మరలా పైకి లేవకుండా ఆయన చేస్తాడు. He can make those who have been marred by sin not only whole but productive. Not only he will remove the sin guilt, పాపం యొక్క ఆ దోషాన్ని ఆయన తొలగించడం మాత్రమే he కాకుండా will make us whole people. ఆయన మనల్ని సంపూర్ణమైన వారుగా చేస్తాడు. Not only washing us from sin, పాపముల నుండి మనల్ని కడగడం మాత్రమే కాదు, he will be making us productive, useful people also, not neutral. మన ఉత్పాదకరంగా అంటే ఫలాలు ఫలించే వారంగా ఉపయోగకరమైన వారుగా కూడా చేస్తాడు. He has removed the shade of death. ఆయన మా మరణ ఛాయని తొలగించినాడు. Isaiah 25:8, యెషయా గ్రంథం 25:8, Psalm 23:4. 23వ కీర్తన 4వ వచనంలో We can see that. ఆ సంగతులను మనం చూడొచ్చు. Thanksgiving is truly heartfelt. కృతజ్ఞత చెల్లించడం అది హృదయపూర్వకమైనటువంటిది. The most important person in your life will be the one you know the most about. నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరి గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకొని ఉంటావో. David proved that he knew a lot about Jehovah. దావీదు యెహోవా దేవుని గురించి ఆయన అధికంగా ఎరిగి ఉన్నాడని రుజుపరిచాడు. And he lived by that knowledge. ఆ జ్ఞానంతో ఆ ఎరుకలోనే జీవించాడు. His thoughts were framed in an eternal perspective. ఆయన యొక్క తలంపులన్నీ కూడా నిత్యమైనటువంటి ఆ దృక్పథాలు కలిగినవిగా ఉన్నాయి. The Lord has power to rule and judge the whole earth righteously. దేవుడు నీతి న్యాయములతో భూలోకం అంతటిని కూడా పరిపాలించేటువంటి అధికారం కలిగి ఉన్నాడు. No one else can help like God can in times of trouble. ఎవరు కూడా మన కష్టాల్లో దేవుడు సహాయం చేసినట్లుగా ఎవరు చేయలేరు. Knowing his name and character inspires trust. ఆయన నామాన్ని, ఆయన గుణలక్షణాన్ని ఎరిగినట ఆయన యందు నమ్మకం ఉంచేటట్లు చేస్తాయి. And a heart filled with praises to the Lord in song is genuinely thankful. దేవుని స్తుతించే దానితో హృదయం నింపబడినప్పుడు యథార్థమైనటువంటి కృతజ్ఞత అనేది వస్తుంది. That's what we read from verses 11 to 18. ఇది 11 నుండి 18 వచనాల్లో మనం చదువుతాం. The content of David's song is twofold. దావీదు కీర్తనలో రెండంతలుగా విషయాలు మనం చూస్తున్నాం. God's requirements in judgment are severe. చూడండి, దేవుడి యొక్క నీతి న్యాయాన్ని బట్టి ఆయన కోరేది చాలా తీవ్రమైనది. At the same time, even in justice, God is merciful. అదే సమయంలో ఆయన న్యాయం తీర్చే విషయంలో కూడా కనికరం చూపువాడే. He is magnanimous. చూడండి, ఆయన ఒక గొప్పతనం అది. Personally interested in us while still being so great. ఆయన వ్యక్తిగతంగా కూడా
ఆయన ఎంత Though he is so- గొప్పవాడై ఉండి ఆయన అంత గొప్పవాడై ఉండి కూడా మన విషయాల్లో ఆసక్తి He కనపరిచేవాడుకున్నాడు. has taken care of the main and the severe requirement in the sacrifice of Jesus Christ. యేసు ప్రభువారిని ఆయన బలిగా అర్పించే దానిని బట్టి ఆయన మన గురించి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూపిస్తున్నాడు. David also sings that God is gracious. దావీదు కూడా దేవుడు దయగలవాడు అని ఆయన పాడుతున్నాడు. His every action towards his people is gracious. తన ప్రజలలో ఆయన జరిగించే ప్రతి క్రియ కూడా ఎంతో కృప దయగలది. Grace is the basis of all our interaction with God as his redeemed people. కృపయే మనం దేవునితో చేసే సమస్తమైన వాటికి అంటే విమోచించమన్న ప్రజలంగా ఆయన కృపయే మనకు ఆధారమే. So when these things are true of you, ఇవన్నీ కూడా నీ విషయంలో ఈ సత్యమై ఉన్నప్పుడు you can genuinely claim to be thankful with all your heart. యథార్థంగా నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన కృతజ్ఞతలు So చెల్లించగలవు. now what is the conclusion? ఇప్పుడు ముగింపు ఏమిటి? Before I close, నేను ముగించే ముందు let us review the lessons we learned today. ఇది నాన్న మనం నేర్చుకున్న ఈ పాఠాలు ఒకసారి పునః పరిశీలన చేద్దాం. Number one. మొదటిది, After being saved for decades, you may be at risk for losing your sense of wonder at God and his works. రక్షణ పొంది కొన్ని దశాబ్దాలు అయిపోయినా గానీ ఆయా సమయాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యం ఎడతెరిపి లేకుండా చేసిన ఆ అద్భుత కార్యాలన్నింటి బట్టి చులకనగా భావించే ప్రమాదం. Oh, they will be there. సరేలే ఇవన్నీ ఉంటాయి, అవుతానే ఉంటాయి కదా. So you have to battle against this tendency. కాబట్టి ఈ వైఖరి ఉంది కదా, దీనికి మనం ఎదురడ్డాలి, పోరాడాలి. Meditate on how God has dealt with the enemy of your sin nature. నీ పాప స్వభావానికి శత్రువు అయిన వాడితో దేవుడు ఎట్లా వ్యవహరించాడో అది ధ్యానం చేయాలి. And secondly, రెండవది, who do you exalt and exult in? ఎవరిని నువ్వు హెచ్చించి ఘనపరచాలి? Who is most important in your life? నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? The person who you love the most, you will make time for. నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తితో ఎక్కువ సమయాన్ని గడుపుతావు. And God waits to meet with us every day. దేవుడేమో ప్రతి దినము కూడా మనల్ని కలుసుకోవాలి, మనతో మాట్లాడాలని ఎదురు చూస్తా Do ఉన్నాడు. you keep him waiting? మరి నువ్వు ఆయనను అట్లా ఎదురు చూసేవాడుగానే పెడతావా? Thirdly, మూడవది, encourage the person you are discipling in these simple things. కాబట్టి నువ్వు ఎవరినైతే శిష్యరికంలో నడిపిస్తున్నావో ఈ సామాన్యమైనటువంటి విషయాల వైపుగా ప్రోత్సహించాలి. And fourthly, నాలుగవది, seek out music that will help you serve God. దేవుణ్ణి సేవించడానికి తగినటువంటి ఆ సంగీతం ఏముంటుందో అది నువ్వు చూడాలి. అది And don't merely absorb what you like. కాబట్టి ఏదో నీకు నచ్చింది ఏదో అంతటితోనే నువ్వు తృప్తి పడిపోయి ఉండొద్దు. So may God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God. కృపగల మా దేవా, Yes, thank you, O Lord, how these poetic things, O Lord, are, O Lord, man speaking to God, wonderful ఈ experience. పద్య రూపంలో ఉన్న ఈ పుస్తకాల్లో ప్రభా ఎంత అద్భుతమైన సంగతి, మనిషి దేవునితో మాట్లాడుతున్న అనుభవాలు. O Lord, thank thee for bringing us to that level. దేవా, ఆ స్థాయికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు వందనాలు Once చెల్లిస్తున్నాం. upon a time we were far from you. ఒకప్పుడు ప్రభా మేము నీకు దూరస్తులమే. Because of what you have done, our hearts are filled with joy and thanksgiving. ప్రభా, నువ్వు జరిగించిన కార్యాలను బట్టి మా హృదయాలు ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. Help us to be worshipful people all the days of our life. ప్రభా, మా జీవిత కాలం అంతా కూడా మిమ్మల్ని ఆరాధించే వారుగా చేయండి. Our judgment is gone. ఓ ప్రభా, మా తీర్పరి దేవుడే. We are made the children, our judgment is gone. ప్రభా, మా మీద ఉండే ఆ శిక్ష, తీర్పు తొలగించబడి, Because our Lord died for us. ఎందుకనగా మా ప్రభు మా కొరకు మరణించాడు కదా. Help us to meditate these things throughout this day. ప్రభా, ఈ సంగతిని దినమంతా కూడా ధ్యానించే వారంగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.